వారసత్వ పోటీ లేదు అనే కామెంట్ చేయడం అంటే ముందు నేను చెప్తున్న పాయింట్ అక్కడ. ఇక్కడ లోకేష్ అట్లాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు మనకి చుట్టూ ఉన్న వాతావరణం చూసినప్పుడు ఉదయనిధి స్టాలిన్ దెబ్బతిన్నాడు ముందుగా అవకాశం ఇవ్వకపోబట్టి, కేటీఆర్ దెబ్బతిన్నాడు ముందుగా అవకాశం ఇవ్వబట్టి, అఖిలేష్ యాదవ్ అదృష్టవంతుడయ్యాడు అవకాశం ఇవ్వబట్టి. కాబట్టి అటు రాహుల్ గాంధీ దెబ్బతిన్నాడు, ఈ అభిషేక్ బెనర్జీ దెబ్బతిన్నాడు. అంటే పవర్ లో ఉన్నప్పుడే పవర్ షేర్ చేసుకోవాలి కానీ వీళ్ళని ముందు పెట్టి పవర్ అంటే స్ట్రగుల్ అవ్వాలి, మళ్ళీ ప్రజలు ఒప్పుకోరేమో, స్ట్రగుల్ అవ్వాలి అంతే. ఇప్పుడు చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నప్పుడు బాబు నచ్చారు, లోకేష్ వర్సెస్ జగన్ అన్నప్పుడు నచ్చుతాడో లేదో ఎట్ట తెలుస్తుంది? అంతేగా. అలాంటి సిచ్యుయేషన్ ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే సీఎం అయితే బెటర్ అన్నదే నా అభిప్రాయం కూడా, ఆయన అభిమానుల అభిప్రాయం కూడా. అయితే అది ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఇస్తే మంచిది కాదు, ఇప్పుడు కరెక్ట్ టైం 2 years అయిపోతుంది కాబట్టి. అంటే ఈ పాలన చూపించేయాలా, అంతే కదా, పాలన ఎలా ఉంటుంది చూడాలి. అది చెయ్యకపోతే గనక తర్వాత మళ్ళీ లోకేష్ పాలన చూద్దురు గాని అనే పాయింట్ కి అర్థం ఉండదు. కాబట్టి ఈయన ఆ ప్రయత్నం చేస్తున్నారేమో లేదా తీసుకోబోతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి వెళ్లాల్సిన చోటకు లోకేష్ ని పంపించడం అన్నది అది. దాన్ని ఈయన యాక్సెప్ట్ చేయలేకపోయారా పవన్ కళ్యాణ్ అన్న సందేహం వచ్చింది. ఎందుకంటే సీఎం తో సమానంగా తను డిప్యూటీ సీఎం అని సంతృప్తి పడుతున్నాడు, చంద్రబాబు రాజకీయ స్థాయి బట్టి తను కూడా తనకంత స్థాయి ఇచ్చాడు అన్నటువంటి ఫీలింగ్ కనబడుతుంది. తర్వాత స్థానం పర్లేదులే అన్నటువంటి. లోకేష్ తర్వాత స్థానం తను ఎక్స్పెక్ట్ చేస్తాం కాదు, ఈవెన్ ఆయన అభిమానులు